Taste the Daily. నమస్తే, వెల్కమ్ టు స్టోరీ రిపోర్ట్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకుంటే ఏమవుతుందోనే భయాలు పెరిగిపోతున్నాయి. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులతో పాటు కొన్ని దేశాల్లో కూడా ట్రంప్ ఏం చేస్తారో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఇక కొన్ని దేశాల దిగుమతులపై భారీగా సుంకాలు తప్పవన్న ట్రంప్ హెచ్చరిక వాణిజ్య వర్గాల్ని కంగారు పెడుతోంది. యుద్ధాల విషయంలో ట్రంప్ వైఖరేంటో అనేది మరొక భయం. హమాస్ కు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకు ట్రంప్ 2.0 ఎలా ఉండబోతోంది? ముందస్తు భయాలకు ప్రాతిపదిక ఏంటి? ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోగానే వీసా నిబంధనలు కఠినతరమవుతాయనే భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే విదేశీ విద్యార్థులు ట్రంప్ ప్రమాణ స్వీకారంలోగా అమెరికా చేరుకోవాలని అగ్రరాజ్యంలో వర్సిటీలు సూచిస్తున్నాయి. యుఎస్ లో ఓపీటీలపై ఉన్నటువంటి భారత్ విద్యార్థులకు కూడా ట్రంప్ టెన్షన్ తప్పడం లేదు. అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్ విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదట్నుంచి వాదిస్తున్నారు. దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడ్ అయ్యారు. అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్ ఇప్పుడు మరింత కఠినంగా ఉండొచ్చనే అంచనాలు భయపెడుతున్నాయి. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో ఉన్న తరుణంలో వీరందరి భవిష్యత్తుపై ట్రంప్ కత్తి వేలాడుతోంది. ఏం తేడా వస్తుందో, ఎప్పుడు అమెరికా దాటాల్సి వస్తుందో అని భారత విద్యార్థులు చాలా టెన్షన్ పడుతున్నారు. విదేశీ విద్యార్థులతో పాటు వీరు ఎక్కువగా ఉన్న వర్సిటీలు కూడా కంగారు పడుతున్నాయి. ట్రంప్ విధానాలు తమ విద్యార్థుల్ని ఎలా దెబ్బతీస్తాయో అని హడలిపోతున్నాయి. వీలైనంత వరకు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ట్రంప్ విధానాలు ఎలా ఉండొచ్చో ఊహించి కొన్ని వర్సిటీలు తమ విదేశీ విద్యార్థుల్ని తయారు చేస్తున్నాయి. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కగానే వలసదారులపై ఉక్కుపాదం మోపే విధంగా కొత్త చట్టాలు, పాలసీలు తీసుకొస్తారని అమెరికాలోని యూనివర్సిటీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అందుకే యూనివర్సిటీ నుంచి సెలవులపై తమ స్వదేశం లేదా ఇతర దేశాలకు వెళ్లిన విద్యార్థులు జనవరి 20కి ముందే అమెరికా చేరుకోవాలని కోరుతున్నాయి. అలా చేయని పక్షంలో అమెరికాలో వారికి వీసా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏల్ యూనివర్సిటీలో అయితే అమెరికాలో కొత్త వలస చట్టాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కోబోయే సమస్యలపై వెబినార్ కార్యక్రమం నిర్వహించారు. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముస్లిం దేశాలు, ఉత్తర కొరియా, వెనుజులా లాంటి దేశాలకు ప్రయాణాలపై నిషేధం విధించారు. ఆ తర్వాత విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించారు. ఈసారి ఆ దేశం, ఈ దేశం అని లేకుండా విదేశీ విద్యార్థులందరికీ ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు, వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే పదే వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. ముఖ్యంగా అక్రమ వలసదారులు, సరైన అనుమతి పత్రాలు లేని వారిని వారి దేశాలకు తిరిగి పంపించేస్తామని, అవసరమైతే జైళ్లలో, డిటెన్షన్ సెంటర్లలో పెడతామని, అవి సరిపోకపోతే పెద్ద డిటెన్షన్ సెంటర్లు, కౌంటీ జైళ్లు ఉపయోగిస్తామని అన్నారు. అక్రమ వలసదారులపై చర్యలు చేపట్టడానికి మిలిటరీ చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం విదేశాల నుంచి చిన్నతనంలో అమెరికా వచ్చి అక్కడే చదువుకుంటున్న విద్యార్థులకు వలసల చట్టం నుంచి ఉపశమనం లభించింది. ఇప్పుడు ఒబామా తీసుకొచ్చిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అదే జరిగితే భారత్, ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి చదువుకుంటున్న దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అమెరికాలో చదువుతున్న, పనిచేస్తున్న భారతీయ విద్యార్థుల వీసా నిబంధనలపై అనుమానాలున్నాయి. అందుకే చాలా మంది ఇండియా వచ్చారు. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కకముందే తిరిగి అమెరికా రావాలని ఆయా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు సూచించాయి. 2023-24లో భారత్ నుంచి చైనా కంటే ఎక్కువ మంది విద్యార్థులు విదేశాల్లో విద్య కోసం వెళ్లారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ పై ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం 3,31,602 మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23% పెరిగింది. ట్రంప్ ప్రధాన హామీల్లో ఒకటైన ఇమిగ్రేషన్ పాలసీ ప్రస్తుతం భారతీయులకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. వారి పిల్లలు సహజంగా అమెరికా పౌరులుగా మారడంపై అనిశ్చితి నెలకొంది. సహజ సిద్ధమైన పౌరుడు అంటే ఆ దేశంలో జన్మించిన కారణంగా అమెరికా పౌరసత్వం మారే ఒక ప్రక్రియ. అలాంటి వ్యక్తి తమ జాతికి చెందిన దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటే వారు తమ జీవితకాలంలో ఎప్పుడైనా పుట్టిన దేశమైన అమెరికా పౌరసత్వాన్ని ఎంచుకోవచ్చు. ట్రంప్ సహజ సిద్ధమైన పౌరసత్వాన్ని అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వు ప్రకారం పిల్లాడు అమెరికా పౌరసత్వం పొందాలంటే కనీసం తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా అమెరికన్ అయి ఉండాలి లేదా చట్టబద్ధమైన పర్మనెంట్ రెసిడెన్స్ అయి ఉండాలి.
దీని అర్థం ఏంటంటే అమెరికాలో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక్కరు కూడా అమెరికన్ సిటిజన్ లేదా పర్మనెంట్ రెసిడెంట్ కాకుంటే వారికి పౌరసత్వం లభించదు. 2022 యుఎస్ జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం యుఎస్ ను తమ నివాసంగా మార్చుకుని 4.8 మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 1.6 మిలియన్ల భారతీయ అమెరికన్లు అమెరికాలో పుట్టి పెరిగారు. వారిని సహజ పౌరులుగా మార్చారు. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టులు ఏం తేల్చుతాయనే సంగతి తర్వాత, ముందు ట్రంప్ తమ కొంప ముంచుతారేమో అని భారత విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ రాకముందే ఈ స్థాయిలో భయపడుతున్న విదేశీ విద్యార్థులు ఆయన అధికారం చేపట్టాక జరగబోయే పరిణామాలకు ముందే సిద్ధపడుతున్నారు. కొందరు మాత్రమే ప్రత్యామ్నాయాలు చూసుకోగలుగుతున్నారు. కానీ చాలా మందికి తమ కలలన్నీ కలలవుతాయనే దిగులు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో అమెరికా వచ్చిన వారు, కష్టపడి డిగ్రీలు పూర్తి చేసిన వారు, ఇప్పటికే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్నవారు, ఒక మాటలో చెప్పాలంటే H1B వీసాపై ఉన్న వారందరి మెడపై ట్రంప్ కత్తి వేలాడుతున్నట్టే. ట్రంప్ దెబ్బకు కొన్ని దేశాలు కూడా వణికిపోతున్నాయి. మెక్సికో, కెనడా, చైనా దేశాల పేర్లు చెప్పి మరీ సుంకాలు పెంచుతానని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. బ్రిక్స్ దేశాలను కూడా హెచ్చరించారు. దీంతో ట్రంప్ 2.0లో సుంకాల యుద్ధం మరో స్థాయిలో ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ మెక్సికో, కెనడా, చైనాల నుంచి దిగుమతయ్యే వస్తువుల సుంకాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. మెక్సికో, కెనడాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25% సుంకం విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చైనా వస్తువులపైన 10% సుంకం విధించాలని నిర్ణయించుకున్నట్లు మరో పోస్ట్లో రాసుకొచ్చారు. ట్రంప్ విజయంతో చైనాకు ఆర్థికంగా కష్టకాలం మొదలైనట్లే. చైనా వస్తువులపై అధిక టారిఫ్ విధిస్తామనే అంశం ఆ దేశ ఎకానమీకి పెద్ద దెబ్బ. ఇటువంటి వాణిజ్య యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని చైనా వ్యాఖ్యానించింది. అయితే లోలోపల భవిష్యత్ పరిణామాలపై దిగులు పెట్టుకుంటోంది. ట్రంప్ ప్రకటనపై మెక్సికో కూడా ఘాటుగా స్పందించింది. మెక్సికో తన సొంత సుంకాలతో అమెరికాకు తగిన జవాబు చెప్పాలని అభిప్రాయపడింది. డ్రగ్స్తో తమకు సంబంధం లేదని, అది అమెరికా వ్యవహారమని తేల్చేసింది. సరిహద్దుకు ఇరువైపులా అమెరికా వాహన తయారీదారుల పరిశ్రమలు ఉన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించింది మెక్సికో. ట్రంప్ సిగ్నేచర్ పాలసీలో అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపై 10% సుంకం విధించడం ఒకటి. దాంతో భారత్ నుంచి ఎగుమతులను కట్టడి చేసి అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అయితే అమెరికాకు $120 బిలియన్ విలువైన వస్తు సేవలను ఎగుమతి చేస్తుంది భారత్. అగ్రరాజ్యం దిగుమతి సుంకం విధింపు ఆలోచన భారత్కు ఆందోళన కలిగించే అంశం. అది భారత్ యుఎస్ వాణిజ్యానికి బ్రేక్ వేసే అవకాశం ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తే భారత్పై ప్రతీకార పన్ను విధిస్తానంటూ ముందే ప్రకటించారు ట్రంప్. హార్లీ డేవిడ్సన్ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తుందని ప్రచార సభల్లో చెబుతూ వచ్చారు. అమెరికా ఉత్పత్తులకు భారత్ 200% పన్నులు వసూలు చేస్తుంటే అమెరికా భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకం విధించకూడదంటే ఎలా అంటూ ప్రశ్నించారు ట్రంప్. ఇప్పుడు అధ్యక్షుడయ్యాక ఏ స్థాయిలో సుంకాలు విధిస్తారనేది చూడాల్సి ఉంది. కానీ పెంపు అయితే తప్పదని భారత పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు గనక అమెరికా డాలర్కు ప్రత్యర్థిగా మరో కరెన్సీని సృష్టించే ప్రయత్నం చేస్తే ఆ దేశాలపై 100% సుంకాలు వేస్తామంటూ హెచ్చరించారు ట్రంప్. ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్పై చేసిన ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణానికి ఇది ప్రతీక. అంతేకాదు, ఈ హెచ్చరికే గనక అమలైతే ప్రపంచ వాణిజ్యం రూపురేఖలనే మార్చివేసే అనూహ్య పరిణామం అవుతుంది. బ్రిక్స్ దేశాలు డాలర్ స్థానంలో మరో కరెన్సీకి గనక మద్దతునిస్తే మొత్తం కథ మారిపోతుంది. అయితే డాలర్ నుంచి పక్కకు జరగడం వల్ల అమెరికాతో ఇతర పాశ్చాత్య దేశాలతో సంబంధాలు దెబ్బతిని దారుణ పర్యవసనాలుంటాయని మరికొన్ని బ్రిక్స్ దేశాల భయం. ఈ తరుణంలోనే ట్రంప్ తాజా హెచ్చరిక వెలువడింది. ప్రతీకారంగా అమెరికా 100% సుంకం వేస్తే సరుకుల ధరలు పెరిగిపోతాయి, ప్రపంచ వాణిజ్య ప్రవాహాలు అతలాకుతలమవుతాయి. నిజానికి విదేశీ దిగుమతులపై కఠినంగా సుంకాలు విధించి అమెరికా ఉత్పత్తులకు కాపు కాస్తానని వాగ్దానం చేయడం కూడా తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి దోహదపడిందని విస్మరించలేం. అమెరికా ఫస్ట్ ఆర్థిక విధానానికి అనుగుణంగానే ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రపంచ వాణిజ్యంలో మార్పులతో అమెరికా ఆర్థిక సార్వభౌమాధికారం పునః ప్రతిష్ఠితమవుతుందనేది ఆయన వ్యూహం. ఇప్పుడు ఈ సుంకాల పర్వం మొదలైతే అది చివరకు ప్రపంచ వాణిజ్య యుద్ధంగా పరిణమిస్తుంది. ఈ సుంకాలన్నీ అమెరికా ప్రయోజనాల్ని కాపాడేందుకు సాహసోపేత నిర్ణయంగా కనిపించొచ్చు, కానీ వాటి తక్షణ ప్రభావం పడేది అమెరికా వినియోగదారులు, వ్యాపారాల మీదనే. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయక ఉత్పత్తులు సహా రోజువారీ అవసరాలైన అనేక సరుకుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల విడిభాగాలపై ఆధారపడినందువల్ల
అమెరికా వ్యాపార సంస్థలు చేసుకునే దిగుమతులపై భారం పడుతుంది. ఆ సంస్థల లాభాలు తగ్గుతాయి. అమెరికా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో పోటీ పడలేకపోతాయి. మరి ట్రంప్ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం. అమెరికాను అప్పుల నుంచి బయటపడేసేందుకు ట్రంప్ మాత్రం మిత్ర దేశాలతోనూ కఠినంగా వ్యవహరించడానికి వెనకాడకపోవచ్చు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు తమ ఆదాయానికి అమెరికాపై అతిగా ఆధారపడుతుంటాయి. ఇక ఎగుమతులపై ఎక్కువగా నడిచే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలు మందగిస్తాయి. కొత్త సుంకాల బాధిత దేశాలు గనక ప్రతిచర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి దిగజారుతుంది. గతంలో అమెరికా అనేక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించింది. ఇప్పుడు ఈ సుంకాలతో వాటికి అర్థం లేకుండా పోతుంది. దౌత్య పర్యవసానాలు తప్పవు. అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటివి అరికట్టడానికి పొరుగు దేశాలపై సుంకాలు పనికొస్తాయని ట్రంప్ టీం చెబుతున్నా ఆశించిన ఫలితాలు దేవుడెరుగు. ఉద్రిక్తతలు పెరిగి దేశాలతో సంబంధాలు, దీర్ఘకాలిక సహకారం దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత అనిశ్చితిలో పడుతుంది. ఇది అంతిమంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీయొచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయి. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా పాలనలో జరిగే మార్పుల కారణంగా చైనా అతిపెద్ద ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. దీని కారణంగా అమెరికా రాజకీయ వ్యవస్థలతో చైనా పోరాడాల్సి వస్తుందనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు సుంకాల భయంతో ఇప్పటికే కెనడా ప్రధాని ట్రూడో ట్రంప్తో భేటీ అయ్యారు. కానీ ఆయనకు ఊరట దక్కలేదు. శాతం టారిఫ్లను కెనడా ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేకపోతే కెనడా 51వ రాష్ట్రంగా అవతరిస్తుందని ట్రంప్ ప్రతిపాదించారు. ట్రంప్ గద్దెనెక్కక ముందే 4-5 దేశాలు భయపెడుతున్నాయి. ఇక ఆయన అధికారం చేపట్టాక ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఎన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తాయో అని ఆర్థిక నిపుణులు కూడా కంగారు పడుతున్నారు. ట్రంప్ ఏకపక్షంగా సుంకాల విధింపుకు తెగిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ట్రంప్ యుద్ధాలు ఆపేస్తానని చెప్పినా ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. హమాస్కు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ వ్యూహం మారుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. గెలుపు అనంతరం ఏర్పాటు చేసిన ప్రసంగంలో ట్రంప్ కీలక విషయాలను ప్రస్తావించారు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా యుద్ధాలను ముగించి శాంతి వాతావరణం ఏర్పడే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని ట్రంప్ అన్నారు. అయితే తన ప్రసంగంలో ఎక్కడా యుక్రెయిన్, ఇజ్రాయెల్ పేర్లను ఆయన ప్రస్తావించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ అంశం ట్రంప్ ప్రధాన ఎజెండాలలో ఒకటి కావచ్చని నిపుణులు అంటున్నారు. తన పాలనలో అసలు యుద్ధాలు జరగలేదని చెప్పిన ట్రంప్ బదులుగా ఐసిస్ను మట్టి కరిపించామని చెప్పారు. ట్రంప్ గెలుపుతో రష్యా దళాలతో పోరాడుతున్న యుక్రెయిన్కు వాషింగ్టన్ సహాయం అందకపోవచ్చనే భయాలు నెలకొన్నాయి. సంఖ్యాబలం, ఆయుధ సంపత్తి లేని యుక్రెయిన్ సైన్యం రష్యా దళాలకు వ్యతిరేకంగా వెనుకంజలో ఉంది. ఉత్తర కొరియాతో మాస్కో కూటమి గతంలో కంటే మరింత దృఢంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రష్యాను రెచ్చగొట్టి అణుయుద్ధం దిశగా ప్రేరేపించిన తరుణంలో ట్రంప్ వస్తే ఏం చేస్తారనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ట్రంప్ గతంలో యుద్ధం ఆపేస్తానని ప్రకటించినప్పుడు పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆల్రెడీ ట్రంప్ బహిరంగంగానే ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వనని, యుద్ధం ఆపుతానని ప్రకటించాడు. ఉక్రెయిన్ టెరిటరీ కూడా వదులుకొని శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ ఒక రకంగా ఒత్తిడి కూడా తెస్తున్నాడు. ఇది గమనించే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బైడెన్ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఇటీవల ఏకంగా అమెరికా ఆయుధాలతో రష్యాలోని లోతట్టు ప్రాంతాలను కూడా అటాక్ చేశాడు. దీంతో రష్యా చాలా తీవ్రంగా స్పందించి తన అణు విధానాన్ని మార్చుకుంది. ఏకంగా ఖండాంతర క్షిపణులనే ప్రయోగించారు. ట్రంప్ పాలస్తీనా గ్రూప్ హమాజ్ను నేరుగా బెదిరించారు. తాను అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టేలోపు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే మధ్యప్రాచ్యంలో విధ్వంసం తెస్తానని వార్నింగ్ ఇచ్చారు. మానవత్వంపై అకృత్యాలకు పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పౌరులను హమాజ్ బందీలుగా పట్టుకోవడం హింసాత్మకం, అమానవీయమని అభివర్ణించారు. బందీల గురించి చాలా చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే హమాజ్ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. అమెరికా సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాధ్యులపై దాడులు జరుగుతాయని ట్రంప్ అన్నారు. అదే జరిగితే పశ్చిమాసియా ఘర్షణ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. యుద్ధం ఇంకా ముదురుతోంది. మరి ప్రచారంలో చెప్పిన దానికి విరుద్ధం కదా అంటే ట్రంప్ ఏం చేస్తారో చెప్పలేని స్థితి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా తమ చెరలో ఉన్న బందీల వీడియోను ఇటీవలే హమాజ్ విడుదల చేసింది. ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచేందుకు హమాజ్ మిలిటరీ విభాగమైన అల్ కసామ్ బ్రిగేడ్ ఆ వీడియోను విడుదల చేసింది. ఈ తరుణంలోనే డొనాల్డ్ ట్రంప్ మిలిటెంట్ సంస్థపై విరుచుకుపడ్డారు. గతేడాది అక్టోబర్ 7న
ఇజ్రాయెల్పై హమాజ్ దాడి చేయడంతో సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకువెళ్లింది. తర్వాత పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందగా ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక యుద్ధాల్ని ఎలా ముగించాలో వ్యూహరచన చేయొచ్చు. నయానో భయానో కుదరకపోతే దండోపాయం ప్రయోగించే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే యుద్ధాలు ఆగడం సంగతి తర్వాత ప్రపంచం మరిన్ని సమస్యల్లో కూరుకుపోవచ్చని అంచనా. దీంతో ట్రంప్ ఏం చేస్తారో అని యుక్రెయిన్తో పాటు రష్యా, పాలస్తీనా, ఇరాన్ కూడా భయపడుతున్నాయి. యుద్ధాల్ని ఆపుతానని గతంలో చేసిన ట్రంప్ ప్రకటనకు ఇప్పుడు హమాజ్కు ఇచ్చిన వార్నింగ్కు పొంతన కుదరడం లేదు. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చన్న అంచనాలే అందర్నీ కంగారు పెడుతున్నాయి. ట్రంప్కు మొండివాడనే పేరుంది. ఎవరైనా తన దారికి రాకపోతే దారికి తెచ్చుకోవడానికి ఎలాంటి విపరీత పోకడలైనా పోతారు. అవసరమైతే శత్రువుని కౌగిలించుకుంటారు, కాదనుకుంటే మిత్రుణ్ణి దూరం చేసుకుంటారు. ట్రంప్ వ్యవహార శైలి తెలిసిన వారు యుద్ధాల విషయంలో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. యుద్ధాలు ఆపుతాననే హామీ కూడా ట్రంప్ విజయానికి ప్రధాన కారణమే. కానీ అమెరికా ప్రతిష్ట, యుద్ధం మధ్య సంఘర్షణ తలెత్తితే ఖచ్చితంగా ట్రంప్ అమెరికా పరువుకే ప్రాధాన్యత ఇస్తారు అనడంలో సందేహం లేదు. ట్రంప్ చెప్పిన ఫార్ములాతో యుద్ధాలు ఆగితే ఓకే, కానీ ఆగకపోతే మాత్రం ట్రంప్ ఎంతకైనా తెగిస్తారని ఆయన హెచ్చరికలే చాటి చెబుతున్నాయి. దీంతో ట్రంప్ వస్తే యుద్ధాలు ఆగుతాయనే ధీమా తగ్గుతూ అనిశ్చితి పెరుగుతుందేమోననే భయం పెరిగిపోతోంది. ఈ కారణంగానే కొన్ని దేశాల్లో మార్కెట్లు కూడా డీలా పడ్డాయనే వాదన వినిపిస్తోంది. అధ్యక్షుడు కాకుండానే దేశాలు, విద్యార్థుల్ని విపరీతంగా భయపెడుతున్న ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టాక ఇంకేం చేస్తారో అని ప్రపంచం హడలి చస్తోంది.